క్షుప్తంగా ఈ ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంశాలేంటో చూద్దాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మొత్తం ఖాళీల సంఖ్య 25,487. మరి ఆన్లైన్లో దరఖాస్తులు ఎప్పటి నుంచి అయ్యా అంటే 2025 డిసెంబర్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు, అంటే ఒక నెల రోజుల పాటు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్లో పొరపాట్ల సవరణ ఏమన్నా అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏమైనా పొరపాట్లు కనుక మీరు గమనించినట్లయితే వాటిని సవరించుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఎప్పుడండి? 2026 జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మీరు సవరించుకోవచ్చు ఏమన్నా పొరపాట్లు ఉంటే. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మరి ఈ పరీక్ష ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్లో మీరు రాయాల్సి ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్. మరి ఎప్పుడు ఉండొచ్చు అంటున్నారయ్యా అంటే ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్యలో ఈ ఎగ్జామ్ నిర్వహించవచ్చు అని చెప్పి టెంటేటివ్గా, అంటే దాదాపుగా ఆ కాలంలో ఉండవచ్చు అని చెప్పి పేర్కొన్నారు. ఇక అర్హత ఏంటయ్యా అంటే కేవలం 10వ తరగతి పాస్ అవ్వాలి. ఎప్పటిలోపా పాస్ అవ్వాలంటే 1/1/2026 అంటే జనవరి 1, 2026 నాటికి 10వ తరగతి పూర్తయినటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క పరీక్షకి అర్హులుగా గుర్తించడం జరిగింది. మరి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి 13 ప్రాంతీయ భాషలలో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అంటే మన తెలుగు వారికి తెలుగు పేపరు, అదేవిధంగా ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ పేపరు, ఇట్లా మీకు పేపర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక ప్రతి తప్పుకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఎంతయ్యా నెగిటివ్ మార్క్స్ అంటే 0.25 మార్క్స్, అంటే 1/4 మార్కు. ఒక ప్రశ్న మీరు తప్పుగా కనుక పెట్టారు అంటే 1/4 మార్క్ లేదా 0.25 మార్కులు మీరు కోల్పోవలసి ఉంటుంది మీకు వచ్చినటువంటి మార్కులలో నుండి. ఇక మొత్తం ప్రశ్నల సంఖ్య, ఈ ప్రశ్నల సంఖ్య 80 ఉంటున్నాయి. అంటే మొత్తం ప్రశ్నలు 80 ఉంటాయి. మరి ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. కాబట్టి 160 మార్కులకి ప్రశ్నాపత్రం ఉంటుంది. మరి పరీక్ష సమయం ఎంతయ్యా అంటే కేవలం 60 నిమిషాలు, అంటే 1 గంట పరీక్ష వ్యవధి ఉంది. సో కాబట్టి 1 గంటలో 80 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి మీ జీవితంలో మీరు కోరుకునేటువంటి ఎస్ఐ జాబ్ సాధించేటటువంటి అవకాశం మీకు వచ్చింది. కాబట్టి మీరు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేవలం 5 నుంచి 6 నెలల వ్యవధిలోనే మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించేటటువంటి మహత్తరమైన అవకాశం మీకు వచ్చింది. సో కాబట్టి ఆలస్యం ఎందుకు, వెంటనే మీరు అప్లై చేసుకోండి. మరి అప్లై చేసుకున్న తర్వాత ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే అప్పుడు మన అప్టేక్ జాబ్స్ గురించి ఆలోచించండి.